ద జ్యువెలరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఉమెన్ ఇన్ ఇండియా. అంటే బంగారం అనేది స్త్రీలలో ఒక భాగం అన్నమాట. అంటే బంగారం చైన్ అనేది లేదు, బంగారం ఒక మెడలో వేసుకోవాలనేది వాళ్ళ ఒక భాగం అన్నమాట. అంటే ఏంటంటే మనది ఈ టాపిక్ ఇప్పుడు ఇది వ్యాసం అనుకోండి, ఎస్ఏ అనుకోండి. దీన్ని ఎస్ఏ అనుకుంటే ఇది మొత్తం ఒకటేలాగా ఉంది చూసారా. కానీ మనం దీన్ని ఏం చేయాలంటే మనం డివైడ్ చేయాలన్నమాట. ఒక 4 లైన్లకు ఒక పార్ట్గా చేస్తే ఎలా ఉంటుంది అనేది మనం చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి గ్యాప్ ఇచ్చింది కదా, ఇది జ్యువెలరీ. అలాగే ఇక్కడ ఈ సర్టెన్, ఇక్కడ చూడండి ఎలా ఉంది. ఇలా రాస్తే మనకి ఏమైందంటే ఏదైనా ఎగ్జామ్ లో ఎస్ఐ క్వశ్చన్స్ ఈ విధంగా రాసాం అనుకో, ఇంత గ్యాప్ ఉంటానా, ఇక్కడ గ్యాప్ ఉంటాను, 4 లైన్లకు ఒక గ్యాప్ ఉంటాను, ఏమైందంటే చూడటానికి బాగుంటది అన్నమాట. అలాగే ఇక్కడ ఏముంది అనుకో, ఇలా ఉంటే ఎలా ఉంది, మొత్తం ఒకలా ఉంది. కానీ ఇలా ఉంటే ఏంటంటే మార్క్స్ రావు. కాబట్టి మనం ఏం చేయాలంటే దీన్ని తీసేసి ఇలా చేస్తే ఇక్కడ నుంచి పెద్ద అక్షరం ఉండాలి, క్యాపిటల్ ఉండాలి ఫస్ట్. ఇలా క్యాపిటల్ ఉండాలి. అలాగే ఇక్కడ ఫుల్ స్టాప్ తర్వాత మళ్ళీ క్యాపిటల్ లెటర్లు ఉండాలి ఇంగ్లీష్ లో ఎప్పుడైనా. మళ్ళీ తర్వాత ఇక్కడ మళ్ళీ ఇక్కడ కూడా అంతే, ఈ పెద్ద అక్షరం ఉండాలన్నమాట. ఇది కూడా పెద్ద అక్షరం ఉండాలి. సరే, ఓకేనా. ఇలా పెద్ద అక్షరం ఉండాలి. తర్వాత ఫుల్ స్టాప్ తర్వాత అనేది, ఫుల్ స్టాప్ తర్వాత పెద్ద అక్షరం ఉండాలి. ఇక్కడ ఫుల్ స్టాప్ తర్వాత పెద్ద అక్షరం మళ్ళీ అలాగ రాస్తే ఇంగ్లీషు ఇలాగ రాసిన అనుకో మంచిగా ఎక్కువ మార్కులు వస్తాయి అన్నమాట. చూసారా, ఇక్కడ 4 ఇక్కడ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ అనేది ఉండటం వల్ల ఏమైందంటే ఎస్ఏ మార్కులు ఎక్కువ మార్కులు క్వశ్చన్స్ వస్తాయి, ఎక్కువ చూడటానికి బాగుంటది. మనం రాసే ఎస్ఏ అనేది ఇక్కడ ఇంత గ్యాప్ ఉందనా, ఓ భలే బాగుంది, ఇట్లుగా ఉంది అనేది. అదే మొత్తం ఒకేలాగా రాస్తే అనుకో ఏలాగా ఉంటుందంటే దరిద్రంగా ఉంటుంది అనమాట. కాబట్టి ఇలాగ మనం ఫస్ట్ రాసేటప్పుడు ఫస్ట్ గ్యాప్ వదిలిపెట్టాలి. కొంచెం గ్యాప్ వదిలిపెట్టి రాసిన అనుకో, ఈ విధంగా రాసిన తర్వాత మళ్ళీ 4 లేదా 5 లైన్లకు ఒకటి మళ్ళీ గ్యాప్ ఇచ్చి, మళ్ళీ 4-5 లైన్లు మళ్ళీ అట్లా గ్యాప్ ఇచ్చి మళ్ళీ అలా రాస్తే దిద్దే వాళ్ళకి, మన ఎస్ఐ క్వశ్చన్ దిద్దే వాళ్ళకి ఎలా ఉంటుందంటే మంచిగా ఉంది, ఒక పేరా ప్రకారం మంచిగా రాశాడు అనే ఉద్దేశంతో అతను ఎక్కువ మార్కులు వేయడానికి అవకాశం ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే ఇదేంటంటే ఇది మాకు 10th క్లాస్ చదివేటప్పుడు మాకు ఒక మేడం, శివకుమారి మేడం అనే ఇలా చెప్పింది అనమాట. ఇలా రాస్తే ఎక్కువ మార్కులు పడతాయి, కావున ఇలా రాయండి అని మాకు చెప్పింది అనమాట. నేను అప్పటి నుంచి ఇదే ఫాలో అవుతూ వచ్చాను. ఇలా ఫాలో అవటం వల్ల ఏంటంటే నాకు ఎక్కువ మార్కులు వచ్చాయి. అంతకుముందు వచ్చే తక్కువ మార్కులకి ఇలాగా ఇంత గ్యాప్ వదిలిపెట్టి 4 లైన్లకు ఒక గ్యాప్, ఈ 4 లైన్లకు ఒక గ్యాప్ వదిలిపెట్టిన వల్ల చూసే వాళ్ళకి ఎలా ఉందంటే మంచి అట్రాక్షన్ బాగుండి, ఇది చూడండి ఎక్కడైనా చూడండి అట్రాక్షన్ బాగుండి నాకు ఎక్కువ మార్కులు వచ్చాయి అనమాట. 10th క్లాస్ లో 9th క్లాస్ మేడం వచ్చి 9th లో వచ్చింది అనమాట. మాకు ఇక్కడ ట్రాన్స్ఫర్ గా వచ్చింది అనమాట. మాకు 10th లో చెప్పింది. 9th దాకా తక్కువ మార్కులు వచ్చాయి. 10th తర్వాత ఇలా రాయటం వల్ల వ్యాస క్వశ్చన్ తెలుగులో ఇలా రాయటం వల్ల నాకు 9th క్లాస్ లోపు అయితే ఏమొచ్చాయంటే 70-75 80 వచ్చాయి. కానీ ఇలా మేడం చెప్పినట్టు ఇలా రాయటం వల్ల ఏమైందంటే నాకు 95 వచ్చినాయి అనమాట తెలుగులో. 10th క్లాస్ లో 95 మార్క్స్ వచ్చినాయి అనమాట. ఈ విధంగా రాయేస్తే